నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. శ్రీలీల గారు, మనం చూసుకుంటే పేర్నినాని వ్యాఖ్యలు మాత్రం ఈ మధ్యకాలంలో ఒక్కొక్క రకంగా అనిపిస్తుంది. అయితే ఈ మధ్య మాట్లాడుతున్న మాటల్ని ఎలా చూడాలంటారు? గతంలో మనం చూసుకుంటే పేర్నినానికి సంబంధించినటువంటి ఒక కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళ ఫోర్ ఫాదర్స్ కావచ్చు, రాజకీయాలు ఉన్నారు, చాలా మంచి పేరు అని చెప్పుకోవచ్చు. సో వాస్తవానికి పేర్నినాని ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్న మాటల్ని ఎలా చూడాలి? ఇది ఒక వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నాడా ఏంటంటే ఏం చెప్తారు? అంటే నిజంగా పేరుని నాని గురించి చెప్పుకోవాలంటే ఇక్కడ వరుసగా మనం వింటూ ఉంటున్నాం. పెడన కానివ్వండి, అదేవిధంగా అక్కడ మచిలీపట్నంలో కానివ్వండి, ఇట్లా పలు చోట్ల పదే పదే అతనే స్క్రీన్ మీద కనిపిస్తూ కొన్ని అంటే అది ఏ విధంగా చూడాలంటే అంటే ప్రతి ఒక్కరిని కూడా ఒక అతనే పాయింట్ ఆఫ్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నాడు అనేది కూడా చూస్తూ ఉంటే నిజంగా గతంలో చూసాం. అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా హుందాతనంగా రాజకీయాలు చేస్తారు, హుందాతనంగా ప్రవర్తించారనేది ఆయనకు అసలు బ్లడ్లోనే ఉందిలేండి. హుందాతనం ఎవరో చెప్పటమో చేయటమో కాదు, అసలు నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే చూసాం రాజకీయాలు కాదు ఆయన చేసేది, ప్రజల సంక్షేమం చూస్తారు, ప్రజల క్షేమం కోరతారు అనేది అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాకపోతే ఇక్కడ పేర్ని నాని గారు ఎందుకు ఆ మాటలు మాట్లాడారు అంటే వినొచ్చు మనం. అతను ఎందుకు మాట్లాడారు ఆ మాటలు అంటే వాళ్ళ భార్య గురించి అరెస్ట్ విషయాలు, అంటే వీళ్ళు చేసిన కొన్ని దోపిడీలు, దొంగతనాలు, ఈ బియ్యం పందికొక్కుల్లాగా ప్రజలకు అందాల్సిన ఏదైతే రైస్ని వీళ్ళు ఏ విధంగా అడ్డగోలుగా దోచేశారో దాని మీద ఇతను మళ్ళీ దానికి సంబంధించి డబ్బులు పే చేయటం కానివ్వండి, లేకపోతే అండర్ గ్రౌండ్కి వెళ్ళి మళ్ళీ రావటం, ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ ఈ రోజును చూస్తుంటే నిజంగా ప్రజలందరూ చెప్పుకునేది ఏంటంటే పేర్ని నానిని కుక్క గరిచిందా, అది మంచి కుక్క లేకపోతే పిచ్చి కుక్క అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూడొచ్చు. కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఆ కుక్క ఏంటనేది ప్రజలే చెప్తారనేది మనకు తెలుస్తుంది. సో మనం చూసుకుంటే నిజంగా పేర్నినాని గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతూ ఆయన పొగుడుతలు కూడా మనం చూడొచ్చు. ఒకసారి మాత్రం నాని భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటును కూడా మైండ్ ఏమైనా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి, తప్పుడు పనులు అని చెప్పని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు. రాజకీయ వైరం మాకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది, కానీ ఆయన హుందాగా ప్రవర్తించడం చెప్తాం తప్పేం. సో ఈ వ్యాఖ్యలు మనం చూసాం, ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ మాట్లాడిన మాటలు. సో ఇక్కడ దాకా అయితే ఓకే. నెక్స్ట్ వీడియోలో ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. అరే చీకట్లో కన్ను కొట్టి అయిపోవాలరా, నోరు తెలిసి రప్ప ఎన్నిసార్లు అంటారు, సిగ్గు శరం ఉండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు. అది ఇక అదే పని, చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది, రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో అని కలిసి దానికి చెప్పాలి, ఎవరికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు, జరిగిపోవాలి. తర్వాత మీరు అందరూ కలిసి పలకరించాలి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే చీకట్లో ఏదైతే మనం రప్ప చేసేసేయాలి, కానీ చీకట్లోనే కరిచేయాలి అంటే కుక్క భాషని మనం ఎలా చూడాలి. అదేవిధంగా మనం చూసుకుంటే ఏదైతే జరిగిన తర్వాత మళ్ళీ వెళ్ళి పరామర్శించండి, అయ్యో ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అని చెప్పి. అంటే ఈ ఒక్క సీన్ని చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా జరిగింది, జరిపించింది ఎవరో అందరు తెలిసిన తర్వాత సాయంత్రానికి సుదీర్ఘంగా వచ్చి ఎవరు కలిశారు, ఎవరు సునీతని పరామర్శించారని చూస్తున్నాం. సో అదే గుర్తొస్తుందని చెప్పేసి అంటే ఏమంటారు? ఖచ్చితంగా అండి, నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్టే. పేర్ని నాని మాటల వెనక జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు ఇలా అనవలసి వస్తుంది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ అంటే మరి ఆయనే చేసిన పనులు అవన్నీ కూడా మనం చూసాం. నారాసుర రక్త చరిత్రను రాయటం, మరి బాబాయిని గొడ్డలి వేటుకు బలి చేయటం, ఆ తర్వాత ఏం తెలియనట్లు పరామర్శించటం, మరి చెల్లెలతో పాటు తను కూడా కేసు వేయటం, దాన్ని మళ్ళీ తను వెనక్కి తీసుకోవటం, ఇవన్నీ జరిగినాయి. అదేవిధంగా సాక్షాత్తు ఎవరైతే ఈ రోజున మాట్లాడుతున్న పేర్ని నాని నియోజకవర్గంలో కూడా ఆ విధంగానే ఒక మనిషిని చంపేసి కొల్లు రవీంద్ర గారి మీద పెట్టడం, మరి ఆయన దాదాపుగా 54 రోజులు అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం కూడా జరిగింది. అంటే వీళ్ళు రపం అని నరకటంలో, అంటే వీళ్ళు అధికారంలోకి వస్తే కుక్కల్లా కరిచేయండి, ఏంటి కుక్క భాష, ఎందుకు ఇలా కుక్కలా మాట్లాడుతున్నారని ప్రజలు అంటున్నారు. ఎందుకంటే ఈయన మాట్లాడుతున్నాడు అంటే కుక్కల్లా కరిచేయండి అంటే ఏం చేద్దామని, నైటే వేసేయండి, పొద్దున్నే పరామర్శించండి. ఇంకా ఏం మాట్లాడాడో ఇంకొకసారి మనం విందాం. మేము గెలిచిన తర్వాత గన్నవరం వంశీని పోయిస్తాను అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. దిగిపోయిన కానీ వంశీ పోయి హైదరాబాద్ లో ఉన్నాడు అనుకోండి, 5 నెలలు బెజవాడ జైల్లో ఉన్నాడుగా, రోజు వెళ్ళిపోయించావా జైల్లోకి వెళ్ళి, అది విన్నారు కదండి. 5 నెలలు రోజుకి వెళ్ళి జైల్లోకి వెళ్ళి పోయించావా అని అడుగుతున్నా. ఎందుకు పోయించలా, మాట మీద నిలబడవా, బెజవాడ జైలుకి వెళ్ళి పోయించాలి కదా, పోయించవా, ఊరికే మైకుల ముందు పోయిస్తారా. వస్తున్నాడు మరొక 3 నెలల్లో, గుడి వేళలో అడుగు పెడుతున్నాడు ఆరోగ్యం బాగు చేసుకుని, ఎవడొస్తాడు వెంటనే కట్టాయి మీద నడిపిస్తాకి.
సో ఈ వీడియో మనం చూసారు కదా. సో వాస్తవానికి ఇక్కడ ఒక రకంగా మాట్లాడుతున్నాడు, దాన్ని పూర్తిగా ముదిరినటువంటి భాష మనం చూస్తూ వస్తున్నాం. దీన్ని ఎలా చూడాలంటే ఇక్కడ నిజంగా ఈ రోజున ఈ వీడియో చూసిన ప్రజానికం అంతా కూడా అనుకునేది ఏంటంటే, వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇక్కడ కరిచింది పిచ్చి కుక్క అని చెప్పి ప్రజలు నిర్ధారణకు వచ్చి, కాదు ఈ మాటలు విన్నాక పేర్ని నానిని కరిచింది, ఆ కరిచిన తర్వాత అతను గజ్జి కుక్క కరిచిన చేష్టలు, అంటే ఆ వింత ధోరణి, అంటే ఏం మాట్లాడుతున్నాడండి అతను, అంటే ప్రజల్ని కోపానికి ఉద్రేకానికి ఏ విధంగా లోన్ చేసేటట్లుగా, అదేవిధంగా అసలు చంపేయాలి నరికేయాలి ఈ భాష. మరి చూస్తే కొన్ని పదాలు వాడారు, అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నారో అనేది కూడా మర్చిపోయి అక్కడ వీళ్ళలు చప్పట్లు వింటున్నాం. అది వాళ్ళు మహిళల్ని విమర్శించినా, మహిళల ఏదైతే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా కూడా వాళ్ళ జే బ్యాచ్, వాళ్ళ సైకో పిల్ల సైకోలు అందరూ కూడా అలానే వీళ్ళలో వేస్తారు. అలానే సేమ్ వాళ్ళకి అదొక మనం చూస్తూ ఉంటాం, ఏదన్నా చిన్న చిన్న సినిమా ఏదన్నా టీవీ షోల్లో మరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడుతూ ఉంటారు, వీళ్ళు చప్పట్లు వచ్చిన అట్లాంటి మ్యూజిక్ ఎప్పుడు కూడా వినిపిస్తూ ఉండేది. నిజంగా వీళ్ళ పైశాచికత్వం ఎక్కడి వరకు వెళ్ళిందంటే, కుక్కల్లా కరవండి, పిచ్చి కుక్క కరిచింది పేరు నానికంటే కాదు గజ్జి కుక్క కరిచింది అనే స్థాయికి మరి ర్యాబిస్ వ్యాధి వస్తే ఏ విధంగా ఉండిద్ది అనేది కూడా ప్రజలు ఈ రోజున పదే పదే చెప్తున్నారు. ఇట్లాంటి కుక్కల్ని ప్రజల్లోకి రానివ్వకుండా బంధించండి అని. మరి బంధించడం కాదు, పిచ్చి కుక్కల్ని మరి కొట్టి చంపేస్తారని కొంతమంది అంటున్నారు. మరి వాటి వల్ల చాలా ప్రాణ నష్టం, అదేవిధంగా వాటి వల్ల జనంలో కూడా ఎవరు కూడా ప్రజల్లో తిరిగే పరిస్థితి ఉండదు అనేది మరి నెక్స్ట్ వీడియోలో పేర్ని నాని గారు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. అయితే మనం ఇప్పటిదాకా చూసుకుంటే పేర్ని నాని గారికి సంబంధించినంత వరకు ఈ మాటలు మాట్లాడడం కావచ్చు, రెచ్చగొట్టడం కావచ్చు. సో నిజంగా లోకేష్ గారు బెజవాడ జైలుకి వెళ్ళి ఏమైనా చేశారా అని చెప్పేసి అంటుంటే, నిజంగా వీళ్ళకి వీళ్ళే మావోడు ఏదైతే వల్లంనేని వంశీ చనిపోతున్నాడని చెప్పేసి, అదిగాక కొడాలి నానికి 3 స్టంట్లు వేశారు, మావోడిని వదిలేండి అని చెప్పి, ఆఖరికి పేర్ని నాని గారు నేను దొంగలాగా నా భార్యను తీసుకొచ్చి ఎక్కడైతే నేను పలానా చోట్ల దాక్కున్నానని చెప్పి ఇలాంటి మాటలన్నీ మనం చూసాం. సో ఇప్పుడు మళ్ళీ ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, నిజంగా అరెస్ట్ చేస్తేనేమో అక్రమ అరెస్టులు అని చెప్పేసి, లేదు ఇది కక్షపూరిత రాజకీయాలు అని చెప్పి మాట్లాడుతున్నారు, అరెస్ట్ చేయకపోతేనే ఇట్లా రెచ్చగొడుతున్నారు. సో ఇది ఒక వ్యూహం ప్రకారమే మాట్లాడుతున్నారని చెప్పి అనుకోవచ్చు అంటే. ఖచ్చితంగా అండి, నిజంగా వీళ్ళ మాటలు వింటుంటే ప్రజల్ని ఏ విధంగా వీళ్ళు ఒక భ్రాంతిలోకి నెట్టేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళని వీళ్ళు ఒక మాయాజాలం సృష్టిస్తున్నారు ప్రజల దగ్గర. అంటే మనం గతంలో విన్నాం, అయ్యో కొడాలి నాని, అయ్యో ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీ, ఇంకేముంది మీరు ఈ విధంగా మరి ఏం చెప్పుకోవాలి అంటే, ఒక కనీసం మనిషి మీద కక్ష కడితే ఇంత దారుణంగానా, అతనికి ఆరోగ్యం బాగలేదు, అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి విజయవాడ జైల్లో ఉంచారని చెప్పేసి ఈ పేర్ని నాని లేకపోతే ఈ జే బ్యాచ్ అంతా కూడా గగ్గోలు పెట్టింది. మరి ఇప్పుడు చూడండి 3 నెలల్లో వస్తున్నాడు, మరి ఏం చేస్తారు చూడండి, మరి ఎట్లాంటి భాష, రోడ్ల మీద పరిగెత్తిస్తారా కొడతారా అని చెప్పేసి ఎంత దారుణంగా ఉంది. ప్రజలకి ఏం మెసేజ్ ఇవ్వటానికి ఇలాంటి, అంటే నిజంగా కూడా ప్రజలు అందుకనే అంటున్నారు పిచ్చి కుక్క గరిచిందని ప్రజలు పేర్ని నానికని ఎందుకు అంటున్నారంటే, ఇదిగో ఇట్లాంటి భాష వల్ల. అంటే గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు, మళ్ళీ ఇంకో వీడియో చూద్దాం దాంట్లో ఎలా మాట్లాడతారు. ఇవాళ వయసు మనకి 75 ఏళ్ళు, మళ్ళీ 20-47 అంట. 20-47కి మనకి ఏముంటది, విజన్ ఉండదా, జయంతులు వర్ధంతులు ఏముంటాయా, ఏముంటాయి ఎవడో తెలుసు, భగవంతుడికి తెలుసు. అయితే మనం ఇక్కడ చూసుకుంటే ఏదైతే పేర్ని నాని గారు మాట్లాడుతూ 2047 అంటే దాదాపు భారతదేశానికి 100 సంవత్సరాలు ముగిస్తుందని చెప్పేసి, ఏదైతే మనం స్వర్ణాంధ్ర అని చెప్పేసి ఇలాంటివన్నీ చూసుకున్నాం 2047. అయితే ఆ టైంకి అంటున్న మాటలు ఏంటి అంటే, ఆ టైంకి జయంతులు వర్ధంతులు అంటే ఎవరిని అంటున్నాడు. గతంలో కూడా మనం చూసాం, విజయసాయి రెడ్డి గారు కూడా ఖచ్చితంగా 2029 అయిపోయిన తర్వాత నువ్వు బ్రతికే ఉంటే నీ సంగతి చూస్తామని దాన్ని ఎలా చూడాలి. సో అంటే వైసీపీ వాళ్ళు ఏదో కుట్రలో అయితే ఖచ్చితంగా భాగం ఒకటి ప్లాన్ చేస్తారని చెప్పి అనుకోవాలా. అంటే కుట్ర కంటే ముందు ప్రజలని వీళ్ళు అవమానపరుస్తున్నారు, అంటే ఒక విజనరీ లీడర్ని అవమానపరుస్తున్నారు. ఏం చెప్పాలి వీళ్ళ ఆలోచన విధానం, ఎంత సంకుచితంగా ఆలోచిస్తున్నారో చూడండి. అంటే 2047 విజన్ అంటే మనం 2020 చూసాం, ఒక హైదరాబాద్ని సైబరాబాద్ సృష్టికర్తగా, ఒక విజనరీ లీడర్గా ఎలా ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అదేవిధంగా ఇప్పుడు చూస్తే ఆ మాటల్ని వీళ్ళు వక్రీకరిస్తూ, అంటే అసలు ఇక్కడ జనన మరణాల గురించి అవసరం ఏంటంటే, ఎవరైనా ఒక సమర్థవంతమైన నాయకుడు రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాను అంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ అడుగులకి మడుగులొత్తాలి. ఆయన ఏదైతే పరిపాలనలో మేమంతా కూడా క్షేమంగా సంక్షేమ పథకాలతోటి అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నా, అంటే ఒక ఏదైతే పేదరిక నిర్మూలనే ధ్యేయంగా, ఎంత గొప్ప ఆలోచన.
ఎంత గొప్పగా ఎంత హుందాతనంగా ఉంది. మరి ఇలాంటి నిజంగా ర్యాబిస్ వ్యాధి వచ్చిందా, పిచ్చి కుక్క గరిచిందని ప్రజలు అంటుంటే నేను ఫస్ట్ అనుకున్నాను, ఎందుకు ఇలా ప్రతి ఒక్కరు మెసేజ్లు పెడుతున్నారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు పేర్ని నాని గురించి, ఆయన ఎందుకు ఏం చేశారు అంటే ఈ వీడియోలు పంపించారండి. వాళ్ళందరూ కూడా ఇదే చెప్తున్నారు, ఎందుకు పేర్ని నాని గారు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఎందుకు అసలు ఈ జే బ్యాచ్ అంతా కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవటానికి వీళ్ళ సకల ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే నిజంగా ఇది కుక్క గరిచిన లక్షణాలా, లేకపోతే వీళ్ళ వికృత రూపానికి పరాకాష్ట అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఈ రోజున ఈ జే బ్యాచ్ అంతా కూడా కొట్టుమిట్టాడుతుంది. నిజంగా ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి, ఇట్లాంటి వ్యక్తులను అస్సలు ప్రోత్సహించవద్దు. వాళ్ళు ఏది మాట్లాడినా కూడా దాన్ని మనం ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధ్యతగా, మన పిల్లల బంగారు భవిష్యత్తుకి నారా చంద్రబాబు నాయుడు గారి హామీ. మరి అలాంటి నేతను ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి అంటే కుక్క కాటుకి చెప్పు దెబ్బ అని ఒక సామెత ఉంది. మరి అదే విధంగా వాళ్ళ ఆ చెప్పు దెబ్బ ఏంటి అంటే 11కు పరిమితమై పక్కన కూర్చున్నా కూడా మాకు బుద్ధి రాదు అనే వీళ్ళ ధోరణి నిజంగా బుద్ధి రాదా, బుద్ధి తెచ్చుకోరా, ఇలానే బుద్ధి లేని మనుషులుగా బ్రతుకుతారా ఈ సమాజంలో అంటే మేము ఇంతే ఉంటాం ఇలానే ప్రవర్తిస్తాం అన్నట్లుంది వీళ్ళ ధోరణి. నిజంగా ప్రజలెవరూ కూడా క్షమించమని చెప్పి అయితే గట్టిగా చెప్తున్నారు. మరి రానివ్వం 2047 కాదు, రేపు 2029లో వీళ్ళు ముందు ఎక్కడుంటారో చూసుకోమనండి అని ప్రజలైతే గట్టిగా చెప్తున్నారు. సో చూద్దామండి, ఖచ్చితంగా పేర్ని నాని చేస్తున్నటువంటి వ్యాఖ్యలన్నీ కూడా మీరు చూశారు కాబట్టి మీరు ఎలా స్పందిస్తున్నారు, మీరు పేర్ని నాని గురించి ఏమనుకుంటున్నారు అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.